హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఒక మంచి సేవింగ్ స్కీమ్ కోసం చూస్తున్నారు అంటే పర్ఫెక్ట్ వీడియో. సో పీపీఎఫ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. పీపీఎఫ్ అంటే ఏంటి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, సో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్లీ పీపీఎఫ్ అంటే ఏంటి అని చూద్దాం. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న స్కీమ్ అనమాట. సో గవర్నమెంట్ ఏంటి అంటే మనలో కూడా ఒక మంచి హెల్దీ హ్యాబిట్ని, అంటే ఫినాన్షియల్ సేవింగ్ హెల్దీ హ్యాబిట్ని బిల్డ్ చేయడం కోసం ఈ స్కీమ్ని సపోర్ట్ చేస్తూ స్టార్ట్ చేసింది మన ఇండియాలో. సో ఈ పీపీఎఫ్ కనుక అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్లీ మనం ఇండియన్ అయి ఉండాలి. అండ్ ఒకవేళ మన పిల్లల కోసం ఓపెన్ చేస్తున్నాము అంటే మనం గార్డేనియన్గా, పేరెంట్స్ ఎవరో ఒకరు గార్డేనియన్గా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది బ్యాంక్స్లోనూ ఓపెన్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లోనూ ఓపెన్ చేయొచ్చు. రీసెంట్లీ ఆన్లైన్లో కూడా స్టార్ట్ అయింది, ఆన్లైన్లో కూడా మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 500, మ్యాక్సిమం వచ్చేసరికి 1.5 lakh పర్ ఇయర్ అనమాట. సో 1.5 lakh మించి మీరు పెట్టారు అంటే వేస్ట్. సో దాని మీద ఏం ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదు. అండ్ ఇయర్లీ అంటే మనము అట్లీస్ట్ అకౌంట్ యాక్టివేట్ చేసేయడానికి మినిమం 500 అయినా ఇయర్లీ వన్స్ అయినా మనము డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేసా, నెక్స్ట్ ఇయర్ నేనేమి రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే జస్ట్ ఆ ఇయర్ మొత్తం మీద 500 డిపాజిట్ చేసినా చాలు, అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యిద్ది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్కి చేంజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 7.1% ఉందన్నమాట ఇంట్రెస్ట్ రేట్. కాకపోతే కాంపౌండింగ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh అండి నాది. 7.1% అంటే 7,100 అనేది నాకు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అమౌంట్, అంటే నాకు 1 lakh పాటు పైన ఏదైతే 7,100 ఉన్నాయో అవి ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్తాయి. నెక్స్ట్ ఇయర్కి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ 7,594. అగైన్ ఈ 7,954 అనేది నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్లోకి యాడ్ అయ్యింది. సింప్లీ చెప్పాలంటే వడ్డీకి చక్కెర వడ్డీ అనమాట. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, 15 years మధ్యలో నాకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే విత్డ్రా చేసుకోవచ్చా అంటే పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చండి 5 yearsకి అనమాట. అండ్ కొన్ని స్పెషల్ కండిషన్స్లో, ఇంకా పర్సన్ చనిపోతున్నారు, డాక్టర్ కూడా డిక్లేర్ చేసేసారు అని అలాంటి స్పెషల్ కండిషన్స్లో అయితే మనం ఏదైతే అమౌంట్ పెట్టామో మొత్తాన్ని రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ పీపీఎఫ్ స్కీమ్ మీద కూడా మనకి లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ ఏంటి అంటే సరెండర్ వాల్యూస్ మీద మనకి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ పీపీఎఫ్ స్కీమ్ త్రూ లోన్స్ ఇస్తారు. కాకపోతే ఒక చిన్న మైనస్ ఏంటి అంటే ఈ 7.1% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంటే 18 years ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే, బిలో 18 years ఉన్న వాళ్ళకి 4% అనమాట. బట్ స్టిల్ కాంపౌండింగ్ ఉంటుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్, సేవింగ్స్ బ్యాంక్ లాగా ఇస్తుంది. ఈ గోల్ లాంగ్ టర్మ్ పర్పస్, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము, రిటైర్మెంట్ కోసము, మ్యారేజ్ కోసము, సో ఇంకేదైనా హౌస్ కొనుక్కోవాలనే డ్రీమ్ కోసము అయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ట్రిపుల్ ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. మీరు ఫస్ట్ పే చేస్తున్న అమౌంట్కి ట్యాక్స్ ఉండదు, మీకు వస్తున్న ఇంట్రెస్ట్ అమౌంట్కి ట్యాక్స్ ఉండదు, లాస్ట్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి తీసుకున్న అమౌంట్కి కూడా ట్యాక్స్ ఉండదు. ఇందాక చెప్పిన కేసులో 18 years బిలో ఉన్న వాళ్ళకి తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద కన్నా కూడా మీ పేరు మీద తీసుకోండి. ఈవెన్ దో కాంపౌండింగ్ అయినా అక్కడ 4% వస్తుంది, మీ పేరు మీద 18+ వాళ్ళ మీద తీసుకుంటే కొంచెం బెటర్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ పాలసీ, అంటే ఈ స్కీమ్ తీసుకున్న వాళ్ళు మిడిల్లో చనిపోతే ఏమవుతుంది అంటే నామినీని పెడతామండి, వాళ్ళైనా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేసినవి అవైనా మనకి గెట్ బ్యాక్ ఇస్తారు. హోప్ సో. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.